ఇప్పుడు హెచ్‌సీయూలో జరుగుతున్న ల్యాండ్ గొడవ ఇప్పటిది కాదు. దాదాపు 18 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ కంపెనీకి 400 ఎకరాలు ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించారు. 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి రావటంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలనుకున్న పని చంద్రబాబు నాయుడు చేశారు. అప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు ఎందుకు? ఈ గొడవలు, నిరసనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో పర్యావరణాన్ని కాపాడాలి అనే సామాజిక కోణం మాత్రమే ఉందా? ఈ నిరసనల్లో ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు పాల్గొంటున్నారు? ఈ ముసుగులో రాజకీయం ఏమైనా ఉందా? కాసేపట్లో తెలుసుకుందాం. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది. నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది. 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత. రీసెంట్గా రేవంత్ రెడ్డి కాలుష్యం మీద చెప్పిన మాటలు ఇవి. ఈ ఎంటైర్ స్పీచ్లో ఆయన కాలుష్యానికి పరిష్కారంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని ఎక్కడా చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఇప్పటి హైదరాబాద్ కాలుష్యానికి టెక్నాలజీ సరైన మార్గం చూపిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు హెచ్‌సీయూలో జరుగుతున్న ల్యాండ్ గొడవ ఇప్పటిది కాదు. దాదాపు 18 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ కంపెనీకి 400 ఎకరాలు కేటాయించారు. ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించారు. 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. దీని మీద ఐఎంజీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసులో అప్పటి సీఎం తమకు కేటాయించిన భూములు మాకే చెందుతాయి అని ఐఎంజీ వాదించింది. దీని మీద రీసెంట్గా సుప్రీంకోర్టు ఆ 400 ఎకరాలు గవర్నమెంట్కే చెందుతాయి అని తీర్పిచ్చింది. ఆ వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు ఈ 400 ఎకరాలను డెవలప్మెంట్ పేరుతో అమ్మేయాలని చూసింది. ఈ హెచ్‌సీయూ ఎలా ఏర్పడింది, దానికి ఆ భూములు ఎవరు కేటాయించారు అనే చరిత్రలోకి వెళ్ళటం లేదు. ఇన్ని సంవత్సరాలు హెచ్‌సీయూ భూముల జోలికి ఎవరూ వెళ్ళకపోవడానికి సుప్రీంకోర్టులో జరిగిన ఈ కేసే కారణం. దీని మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూశారు. ఎందుకంటే హెచ్‌సీయూ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాదు. ఈ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. కనుకే సుప్రీంకోర్టు తీర్పు కోసం అందరూ వేచి చూశారు. ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే తెలంగాణ పేదోడికి సంబంధించిన సొమ్ము ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టులో గెలిచి తీసుకొచ్చిన దాన్ని జీర్ణించుకోలేక సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలనుకున్న పని చంద్రబాబు నాయుడు చేశారు. అప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు ఎందుకు? ఈ గొడవలు, నిరసనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? కాసేపట్లో మీకే అర్థమవుతుంది. ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది. ఈరోజు విప్రో అక్కడనే ఉంది. ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది. ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి ఉద్దేశంలో ఈ ల్యాండ్ ఎందుకు అంత ముఖ్యమంటే హెచ్‌సీయూ చుట్టూ అభివృద్ధి చెందడం, ఒకే చోట 2000 ఎకరాలు ఉండటం, ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉండటం లాంటి పాజిటివ్స్తో పాటు ఆల్రెడీ చంద్రబాబు హయాంలో ఇదే భూమిని ఒక స్పోర్ట్స్ కారిడార్గా మార్చడానికి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా పెద్దగా వ్యతిరేకత రాకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ఈ సాహసాన్ని చేశారు. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఎస్సి పరిశ్రమలను నిలుపుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఇక ఈ వివాదంలో గవర్నమెంట్, యూనివర్సిటీ, సొసైటీ అలాగే ఎవరు ఎన్ని చెప్పినా ఒక నిజమైతే ఉంటుంది. అదేంటో కూడా తెలుసుకుందాం. ముందుగా హెచ్‌సీయూ ల్యాండ్స్ను అమ్మొద్దు అనేవారు చెప్పే రీజన్స్ ఏంటో ఒకసారి విందాం. మీకు మా నెమలిలో అరుపులు వినపడకపోవచ్చు, మా జింకల పరుగులు మీకు కనపడకపోవచ్చు. దయాదాక్షిణ్యం లేకుండా ఈ ప్రకృతి వినాశనానికి మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి
ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? హెచ్సియు ల్యాండ్స్ ఒక చిన్నపాటి అడవిని పోలి ఉంటుంది. చిన్న నీటి సముదాయాలు, కొన్ని రకాల జంతువులు, వృక్షాలు, పక్షులు నివాసంగా ఈ ల్యాండ్స్ ఉన్నాయి. జీవ వైవిధ్యం ఉండి పర్యావరణానికి మంచి చేసే అతి కొద్ది ప్రదేశాల్లో ఈ హెచ్సియు ఉంది. యూనివర్సిటీ అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యను వ్యతిరేకించే వారు చెప్పే కారణాలు ఇవి. దాదాపు ఇవే కారణాలు స్టూడెంట్స్, సమాజంలో ఉన్న చాలామంది కూడా చెప్తున్నారు. అలాగే నిరసనకారుల వర్షన్ కూడా ఇలాగే ఉంది. సో ఇలా ఎవరికి వారు చెప్పేది కాకుండా అసలైన నిజాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రీన్ ల్యాండ్స్ను అభివృద్ధి పేరుతో గవర్నమెంట్స్ తీసుకోవడం ఈ దేశంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అంతెందుకు, ఇదే హైదరాబాదులో ఇప్పుడు డెవలప్ అయిన చాలా ప్రాంతాలు ఒకప్పుడు పచ్చని చెట్లతో, పక్షులతో ఉండేవి. హైదరాబాదును గత 50 సంవత్సరాల్లో గమనించిన వారందరికీ ఈ విషయం తెలుసు. ఇక చదువుకునే పిల్లలకు ల్యాండ్స్తో ఏం పని అనే ప్రశ్న కూడా ఉంది. దానికి కూడా సమాధానం చూద్దాం. అంతకంటే ముందు గవర్నమెంట్ ఈ ల్యాండ్ను డెవలప్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచ స్థాయి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయి. సో ల్యాండ్ నమ్మటం వల్ల వచ్చే డబ్బు మళ్ళీ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేస్తాము. అలాగే కంపెనీలు రావటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని చెప్తూనే ఉంది. నిజమే కదా. జీవ వైవిధ్యం కాపాడటం కోసం ఈ జంతు జాతిని, పక్షి జాతిని వీలున్నంత వరకు వేరే చోటికి తరలించవచ్చు. రేవంత్ రెడ్డిని సమర్థించేవారు మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఈ పనిని ఇలాగే డిఫెండ్ చేసుకుంటుంది. ఇక చదువుకునే పిల్లలకు ల్యాండ్స్తో ఏం పని అనే ప్రశ్న కూడా వస్తుంది అని మనం అనుకున్నాం. అసలు వాళ్ళ చదువులో ఈ జీవ వైవిధ్యం ఒక భాగం కనుక ఈ ల్యాండ్స్ వారికి ఒక గొప్ప ఆస్తిగా కనిపిస్తోంది. ఎలాగంటే యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులలో ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, అట్మాస్ఫియర్ సైన్స్, హెల్త్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లాంటి ఎన్నో కోర్సులను అందిస్తుంది. వీటిని ప్రాక్టికల్గా స్టడీస్ చేయడానికి యూనివర్సిటీ ల్యాండ్స్, అలాగే అందులో ఉన్న జీవ వైవిధ్యం స్టూడెంట్స్కు ఉపయోగపడవచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా పర్యావరణం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు. అందుకే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక సమాజంలో చాలామంది చెప్తున్నట్లు పర్యావరణం నాశనం అవుతుంది. నిజానికి భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రపంచంలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దేశంలోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అభివృద్ధితో పాటు కాలుష్యం కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే కాలుష్యం ఏమీ లేదు. కాకపోతే మనిషిగా ఆరోగ్యంగా బ్రతకడానికి ఉన్న పర్యావరణ హితమైన కొద్ది ప్రాంతాలను మనం కాపాడుకోకపోతే డెవలప్ చేయడానికి మనుషులు ఉండరు. కొన్ని సంవత్సరాల క్రితం చైనా బీజింగ్లో కాలుష్యం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడి ప్రజల్లో చాలామంది బయటకు వచ్చినప్పుడు కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఎక్స్పెన్సివ్ మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైయర్లను కూడా వాడేవారు. అలా చేయలేని వారు రోగాల బారిన పడ్డారు. డెవలప్మెంట్ కేవలం గోడలతో, కంప్యూటర్స్తో రాదు. మనుషులు బ్రతికుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. బ్రతకడానికి ఉన్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా తీసేయటం డెవలప్మెంట్ అనిపించుకోదు. ఇక ఇదే ఇష్యూలో కొన్ని కఠినమైన నిజాలను తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. మరి దానికి చెందిన ల్యాండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్వే కదా. బీజేపీ కూడా రేవంత్ రెడ్డి చర్యను వ్యతిరేకిస్తుంది. అలా అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఒకే ఒక్క లేఖతో రేవంత్ రెడ్డిని ఆపేయచ్చు. అలా జరగటం లేదు. యూనివర్సిటీకి ఈ 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. ఎందుకంటే యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని కేంద్ర నిధులతో నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. కానీ దాని ల్యాండ్స్ను మాత్రం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్టేట్ గవర్నమెంట్కు హక్కులు ఉండే విధంగా చేశారు. ఇక అందరూ అంటున్నట్లు జీవ వైవిధ్యం, పర్యావరణం లాంటి విషయాలు ఉంటే సెంట్రల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. అది ఎందుకు కలుగజేసుకోవట్లేదు? ఎందుకంటే భారతదేశ గవర్నమెంట్ యూనివర్సిటీ ల్యాండ్స్ను గ్రీన్ జోన్గా ప్రకటించలేదు. ఒకవేళ అలాంటి జోన్ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. ఎందుకంటే గ్రీన్ జోన్స్ లేదా ఫారెస్ట్ ఏరియాస్లో ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే ఈ ట్రిబ్యునల్ అనుమతి తీసుకోవాలి. కానీ ఈ ల్యాండ్స్ ఆ పరిధిలో లేవు. 2013లో హెచ్సియు ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించాలనే ప్రతిపాదనలు వచ్చాయి, కానీ పూర్తిగా ఆమోదం పొందలేదు. ఇక చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు నిరసనలు రాలేదు అంటే అది జరిగి దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది.
అప్పటికే హైదరాబాద్ ఇప్పటిలా ఉండేది కాదు. పర్యావరణం, ప్రకృతి ఇప్పటికంటే ఎంతో కొంత మెరుగ్గా ఉండేది. అప్పటి సమయంలో డెవలప్ మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉండేది. ప్రజలు సాఫ్ట్వేర్, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఎంతో డబ్బును చూశారు. మీలో చాలామంది ఆ భూమును గుర్తుపెట్టుకునే ఉంటారు. సామాజిక మాధ్యమాలు ఇప్పటిలా లేకపోవడం కూడా ఒక కారణం. చంద్రబాబు చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది, కానీ అంతలా కాదు. అలాగే అది ముఖ్యంగా రాజకీయ వ్యతిరేకతగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజా పోరాటంగా మారలేదు. ఒకరి పోరాటం భవిష్యత్తు అభివృద్ధి కోసం, మరొకరి పోరాటం పచ్చగా బ్రతకడం కోసం, ఒకరి ఆశ అందరూ జీవించే హక్కు కోసం, మరొకరి ప్రయాస సుసంపన్న దేశం కోసం. ఒక పని చేయటానికి, చేయకపోవటానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ప్రకృతి మనిషి మనుగడకే సవాలు విసురుతున్న ఈ రోజుల్లో అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయటం ఎంత మూల్యానికి? ఇప్పటికే ఎన్నో దేశాలు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకొని ఇబ్బందులు పడుతున్నాయి. కాదు, అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణాన్ని రక్షిస్తూ అభివృద్ధి సాధ్యం కాదా? ఒక్కసారి ఆలోచించాలి. సరైన నిర్ణయాలతో ప్రకృతిని నాశనం చేయకుండా అభివృద్ధి సాధ్యం అని ఇప్పటికే చాలా దేశాలు నిరూపించాయి. కనుక సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.